హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి। ఈరోజు మన ఈ వీడియోలో నవరాత్రి స్పెషల్ రెసిపీ సాబుదానా వడ సాబుదానా టిక్కీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను। నా ప్రీవియస్ వీడియోలో సాబుదానా కిచడి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు। సో ఇది కంటిన్యూషన్గా సాబుదానా వడ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను। చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఉపవాసం టైంలో చాలా మంచి రెసిపీ అనమాట। చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది। ఇది సెకండ్ టైప్ రెసిపీ। ప్రీవియస్ వీడియోలో నేను సాబుదానా కిచడి చూపెట్టినాను, ఇప్పుడు వడ ఏ విధంగా చేయాలో చూపిస్తాను। సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం। సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। సాబుదానా వడ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సాబుదానా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము। మంచిగా ఇప్పుడు 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం రిమూవ్ చేయండి, కొంచెం వాటర్ ఉన్న ప్రాబ్లం లేదు। ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్కి తీసుకోండి। ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో మనం మంచిగా ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి। ఈ మెథడ్లో ఏమవుతుందంటే మనకి ఆ సాబుదానా అనేది స్టిక్కీ కాకుండా కొంచెం ఉబ్బి బాగుంటుంది అనమాట। ఇప్పుడు మీరు చూడొచ్చు 3 to 4 అవర్స్ తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము। ఒక మీడియం సైజు 2 ఆలూస్ తీసుకోండి। ఇప్పుడు ఆలుని మంచిగా తురుముకోవాలి ఈ విధంగా। సో తురిమిన ఆలుని మనం మొత్తం ఆ వాటర్ లేకుండా మంచిగా ఈ విధంగా ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని సపరేట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి। మనం మొత్తం కూడా ఆలుని అంటే టూ ఆలూస్ని కూడా మంచిగా ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి। వాటర్ మొత్తం రిమూవ్ చేసి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాబుదానా నానబెట్టుకుంది ఇందులో యాడ్ చేసుకుందాము। యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 2 మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకున్నవి, ఒక 1/2 స్పూన్ జీరా, 2 to 3 స్పూన్స్ పల్లీలు మంచిగా మనము రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాము। ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సైంధవ లవణం కూడా యాడ్ చేసుకుందాము। యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి। అదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టిక్కీ షేప్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి। అన్నీ కూడా ఈ విధంగా టిక్కీ షేప్లో మనం ప్రిపేర్ చేసుకొని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే విధంగా మనం ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కాకుండా లైట్ ఆయిల్తో మనం 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి। ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అవ్వడానికి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాతనే దీన్ని ఫ్రై చేసుకోవాలి। అప్పుడైతేనే లోపల బాగా కుక్ అవుతుంది అనమాట। అట్లా అట్లీస్ట్ ఒక్క సైడ్ 3 to 4 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మీరు చూడొచ్చు। ఇప్పుడు ఈ విధంగా టోటల్గా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వేడి సాబుదానా వడ నవరాత్రి స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా బాగుంటుంది। సో ఈ నవరాత్రి టైంలో స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ సాబుదానా వడ అనమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం। సో మీరు ట్రై చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ రెసిపీలో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఇంకేమైనా మీకు వేరే వీడియోస్ కావాలంటే వేరే రెసిపీస్ కోసం కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, మెసేజ్ కూడా చేయొచ్చు। వీడియో ఎవరన్నా కొత్తగా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।